శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. విదేశాల్లో ఉన్నవాళ్ళు మన ట్రస్ట్‌కి డొనేషన్స్ పంపాలంటే ఎలాగా అని ఈమెయిల్స్ పంపిస్తున్నారు కదా! ఆ వివరాలు ఇప్పుడు చెప్తా. విదేశాల్లో ఉన్నవాళ్ళంటే భారతీయ పౌరులయ్యి విదేశాల్లో ఉంటున్నారనుకోండి ఎన్ఆర్ఐస్. వాళ్ళైతే మనకి పంపించొచ్చు విరాళాలు. ఇదిగో ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఇవన్నీ ఫిలప్ చేసి అక్కడ మీ పాస్‌పోర్ట్ నంబర్ ఇవ్వండి. ఎందుకంటే మేము ప్రభుత్వానికి ఇవన్నీ తెలియజేయాలి. చారిటబుల్ ట్రస్ట్ కదా! అప్పుడు డొనేట్ చేయొచ్చు. లేకపోతే ఇదిగో ఆ కింద క్యూఆర్ కోడ్ ఉంది చూడండి, అది కూడా స్కాన్ చేయొచ్చు. కానీ ఈ పై మెథడ్‌లో ఇచ్చారంటే మీరు ఒక్క నిమిషంలో మీకు రెసీట్ వచ్చేస్తుంది. అందుకని అందులో అలా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా వేరే దేశపు పౌరులు అయిపోయి ఉంటారు. ఇండియన్స్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే గానీ అక్కడికి వెళ్ళిపోయాక గ్రీన్ కార్డో, పీఐఓనో, ఓసీఐయో ఏదో ఒకటి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళైతే మాత్రం మనకి డైరెక్ట్‌గా విరాళం ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే మనకి ఇంకా ఫారెన్ కంట్రిబ్యూషన్స్ తీసుకునే ఎఫ్‌సీఆర్ఏ అనే పర్మిషన్ రాలే. అందుకని ఇవ్వడానికి కుదరదు. కానీ మీ కుటుంబ సభ్యులో, స్నేహితులో భారతదేశంలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇవ్వచ్చు కానీ మీరు మాత్రం వేరే దేశపు పౌరులైతే ఇవ్వడానికి కుదరదు. శ్రీమాత్రే నమః.